మనం దీన్ని గడ్డి చామంతి అంటాం. ఇక్కడ కొన్ని చోట్ల పలకాకు అంటారు, గాయపాకు అని కూడా అంటారు. ఏదైనా గాయం తగిలినప్పుడు, ఏదైనా తెగిన గాయమైనా కానీ ఈ ఆకు పసరు వేస్తే ఒక్క రోజులో మాడిపోతుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అంచేత దీనికి గాయపాకు అని పేరు. ట్రైడాక్స్ ప్రొకంబెన్స్ లాటిన్ నేమ్. మరొక మంచి ఔషధి గురించి తెలుసుకుందాం. తుంగముస్తలు మామూలుగా నీరున్న ప్రతి ప్రదేశంలోనూ అందరికీ కనిపించేదే. ఇది విస్తారంగా పెరిగిపోతుంది. అంటే ఒక దగ్గర ఉంటే మాత్రం దాన్ని చంపడం చాలా కష్టం అనమాట. అంత విస్తారంగా దానికి అదే పెరిగిపోయే మొక్క, చిన్న మొక్క. దాని కింద వేరుని తుంగముస్తలు అంటాం అనమాట. దీనిలో 3 రకాలు ఉంటాయి. ఒకటి తుంగముస్త, 2 భద్రముస్త, 3 నాగముస్త అని. ఈ 3 కూడా దగ్గర దగ్గర ఒకే గుణాలు ఉంటాయి. వాటిలో దీన్ని సంస్కృతంలో ముస్తా అంటారు, సైపరస్ రొటుండస్ అని లాటిన్లో దీని పేరు. వీటి ఔషధ గుణాల గురించి వివరంగా మనం తెలుసుకుందాం. ఈ తుంగముస్తలు అన్నీ కూడా వగరు చేదు రుచులు కలిసింది ఉంటుందన్నమాట. చలవ చేస్తుంది. ఇది మామూలుగా చెదగొట్టేసి నీళ్లతో నూరి తీసిన రసం లేకపోతే కషాయం కానీ ఇస్తే పైత్యం కఫం తగ్గుతాయి. ఈ వగరు రుచి ఉండటం వల్ల ఈ పైత్యం కఫం తగ్గుతాయి అన్నమాట. చెమట పుట్టేస్తుంది, జ్వరం తగ్గుతుంది, ఆకలి పెంచుతుంది. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఆకలిని బాగా పెంచుతుంది, లోపల జఠరసాన్ని పెంచుతుంది అనమాట. రక్తపిత్తం అంటే పైత్యం చేయటం వల్ల రక్తం పట్టడం అటువంటి వాటిని తగ్గిస్తుంది. తర్వాత దేహ దుర్బలత్వం అంటే సన్నబడిపోవటం దాన్ని తగ్గిస్తుంది, చిక్కిపోవటం అటువంటి వాటిని తగ్గిస్తుంది. తర్వాత విరేచనాలు తగ్గిస్తుంది. గ్రహిణి, రక్తగ్రహిణి కానీ అతిసారం కానీ వీటిని తగ్గిస్తుంది. తర్వాత దురదలు ఉంటాయి చర్మం మీద, అటువంటి వాటిని తగ్గిస్తుంది. కుష్టు, చర్మవ్యాధుల్లో కుష్టుని తగ్గిస్తుంది. సర్పి, తర్వాత ప్రమేహం వీటిని కూడా తగ్గిస్తుంది. తర్వాత మూత్రం, ఇది అంటే మూత్రం బాగా ఫ్రీగా బయటికి వెళ్ళేలా చేస్తుంది అన్నమాట. తర్వాత యూరినరీ ట్రాక్లో పుట్టే రాళ్ళని కరిగించేస్తుంది. రక్తనాడుల్ని బాగా విప్పుతుంది. అంచేత బ్లడ్ సర్క్యులేషన్ బాగా మెరుగవుతుంది అనమాట. ఇది బుద్ధిని కూడా పెంచుతుంది. జలుబు, తలనొప్పి, ముక్కుకు సంబంధించిన పీనస రోగం, తర్వాత మూలవ్యాధి వీటిని తగ్గిస్తుంది. తర్వాత ఈ హృద్రోగాల్లో బాగా పనిచేస్తుంది. ఎనీమియా అని రక్తహీనత, దాన్ని తగ్గిస్తుంది. ఇవి పూర్వం ఏంటంటే, ఇప్పుడు అలవాటు తప్పిపోయింది కానీ ఈ దుంపల్ని నీళ్లతో నూరి స్తనాలకు పట్టించేవారు. పాలు అంటే బాలింతలకు పాలు తగ్గిపోతే స్తనాలకు పట్టించేవారు అనమాట. అది పాలను పెంచుతాయి. ఎండించిన చూర్ణాన్ని కురుపుల మీద వేస్తే, కొబ్బరి నూనె ఏదైనా కలిపి కురుపుల మీద వేస్తే కురుపులు తగ్గిపోతాయి. చాలా యూజ్ఫుల్ ప్లాంట్ అనమాట. చర్మ రోగాలన్నింటికీ చాలా బాగా పనిచేస్తుంది.